హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్పై క్యామ్స్, హైడెన్ క్యామ్స్ గురించి, వాటి నుంచి ఎట్లా బయటపడాలి, ఎట్లా గుర్తించాలి, ఆడవాళ్ళు వాటి నుంచి ఎట్లా ఉపశమనం పొందాలనేది కొన్ని సూచనలు, టిప్స్ నేను ఈ వీడియో ఇవ్వబోతున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే ఈ స్పై క్యామ్స్, హైడెన్ క్యామ్స్ బాత్రూముల్లో, లేకపోతే కొన్ని డ్రెస్సింగ్ రూమ్లో, రకరకాల ప్లేసుల్లో ఈ హైడెన్ క్యామ్స్, స్పై క్యామ్స్ పెట్టి వీడియోస్ తీసి పైచాసిక ఆనందం పొందుతున్నారు ఈ కొంతమంది వ్యక్తులు. అయితే వీటి నుంచి ఎట్లా బయటపడాలి అనే దానికి దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అని ఆలోచిస్తే, పూర్తిగా లేకపోయినా సరే కొంతవరకు అయితే మనం ఈ స్పై క్యామ్ నుంచి, హైడెన్ క్యామ్ నుంచి కొంచెం మెలకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికోసం ప్రత్యేకంగా నేను కొన్ని సూచనలు ఇస్తాను. ముందుగా ఈ ఆడవాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి ఏరియాలో, ప్రతి ప్లేస్లో ఎక్కడైనా సరే నిన్ను ఒకరు గమనిస్తున్నారు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ లేడీస్ ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అనమాట. నన్ను ఎవరో గమనిస్తున్నారు, నా కోసం కెమెరా పెట్టారు అన్నాక ధోరణిలోనే మనం ఆలోచిస్తూ, ఒక సిఐడి తరహాలో మనం ఏదైనా ఒక అనుమానం ప్రతి వ్యక్తి మీద, ప్రతి ప్లేస్లో కూడా అనుమానించాలి కంపల్సరీ. ఏదైనా అన్నోన్ వాష్రూమ్కి వెళ్ళినా సరే అక్కడ కెమెరా పెట్టకపోయినా సరే పెట్టారేమో అన్న ఒక డౌట్ అయితే కంపల్సరీ పడాల్సిన అవసరం ఉంది. కెమెరాలు ఎలా కనిపెట్టాలి, ఎట్లా వీటి నుంచి బయటపడాలి దానికి టిప్స్ గురించి మాట్లాడినట్లయితే, మొదటగా మొబైల్లో థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కొన్ని, కెమెరా డిటెక్టివ్ యాప్స్, హైడెన్ కెమెరా డిటెక్టివ్ యాప్స్ అని కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ దొరుకుతాయి. ఆ యాప్స్ ప్రతి ఒక్కరూ, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకుని, ఎక్కడైతే మనం హోటల్స్లో కానీ, రెస్టారెంట్లో కానీ, రిసార్ట్స్లో కానీ, లేకపోతే హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి మీరు వెళ్ళే వాష్రూమ్స్లో లైట్ ఆఫ్ చేసి ఈ స్పై కెమెరా డిటెక్టివ్ యాప్ ఆన్ చేసి మీరు స్కాన్ చేస్తే మీకు బజర్ వస్తుంది, ఇండికేషన్గా చూపిస్తూ ఉంటుంది. కానీ దీనికి లైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఈ యాప్ కూడా 100% పనిచేస్తుందని చెప్పలేము. ఎటువంటి సందర్భాల్లో ఇది వర్క్ చేస్తుంది అంటే, వైఫై ఆధారిత హైడెన్ క్యామ్ పెట్టినప్పుడు కానీ, ఇన్ఫ్రాడ్ నెట్వర్క్తో నడిచినప్పుడు కానీ, లేకపోతే మోషన్ డిటెక్టివ్ అంటే మనుషులు వెళ్ళినప్పుడే కెమెరా ఆన్ అయ్యే సిస్టమ్ ఉంటుంది సారా, ఆ కెమెరా ఉన్నప్పుడు కానీ ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంటుంది. మామూలు సందర్భాల్లో ఈ యాప్ అనేది మనకి డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఏదేమైనా సరే ఈ హైడెన్ క్యామ్ను, స్పై క్యామ్ను ఉన్నది లేదని కనిపెట్టడానికి ఖచ్చితంగా లైట్ ఆఫ్ చేసి అయితే మనం చెక్ చేసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ లైట్ ఆఫ్ చేయడం కుదరదు. షాపింగ్ మాల్స్లో కానీ, హోటల్స్లో కానీ, హాస్పిటల్స్ కానీ ఆ స్విచ్ బోర్డ్స్ కూడా ఎక్కడున్నాయో కూడా తెలియదు అనమాట. అటువంటిప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుని ఒకసారి పరిశీలనగా క్షుణ్ణంగా ఎక్కడైనా సరే చూసుకుని వెళ్ళాలి. అట్లాగే మీరు వెళ్ళిన వాష్రూమ్స్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ, ఇంకేదైనా పర్సనల్ రూమ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కొత్తగా రిపేర్ చేయనట్టు ఉంటే మాస్క్ ఉన్నా సరే మీరు అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే స్విచ్ బోర్డులో సాకెట్ కొత్త వేసిన, బల్బు అయినా హోల్డర్స్ కొత్తగా మార్చిన అనిపించినా ఏదైనా సరే మీరు అనుమానించవలసిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు గ్లాస్ అద్దాలు ఉంటాయి. ఆ అద్దాలకి వేలు దగ్గర పెట్టిన ఇలా చూసినట్లయితే ఈ అద్దానికి వేలికి మధ్యన గ్యాప్ ఉండకూడదు అనమాట. గ్యాప్ ఉండకుండా అయితేనే అది రియల్ అద్దం అనమాట. అద్దానికినే వేలు మీకు గ్యాప్ కనిపిస్తుందంటే అది డబుల్ షేడ్ మిర్రర్ అనమాట. అటువంటిప్పుడు ఆ మిర్రర్ వెనకాల ఏదైనా ఉండొచ్చు. ఆ విధంగా కూడా మీరు డౌట్ పడొచ్చు అనమాట. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఈ స్పై క్యామ్ నుంచి, హైడెన్ క్యామ్ నుంచి మనం తప్పించుకునే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. అందువల్ల మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు బయలుదేరే ముందే మీరు వాష్రూమ్ అవసరాలు తీర్చుకుని వెళ్తే కొంతవరకు బయట వెళ్ళవలసిన అవసరం ఉండదు. హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, ఏదైనా ఫంక్షన్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎక్కువగా తరచుగా వాష్రూమ్స్ యూజ్ చేయకుండా ఉండగలిగా ఉండాలి. అట్లా ఉండాలంటే మీరు ఇంటి దగ్గరే ఈ అవసరాలు తీర్చుకుని వెళ్ళగలిగా ఉండాలి. ఒకవేళ మీరు తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాలి అనుకుంటే ఇంకో టిప్ చెప్తాను మీకు. ఎలాగో మన కరోనా పోతూ అంటే ఇంకా ఉందనుకోండి, కరోనా సీజన్లో మనకి మాస్క్ అయితే అలవాటైంది. సో అందుకనే లేడీస్ ప్రతి ఒక్కరు కూడా మీ హ్యాండ్ బ్యాగ్లో పర్సనల్ కిట్తో పాటుగా ఈ మాస్క్ కూడా ఒకటి క్యారీ చేయాలి. ఎప్పుడైనా సరే అత్యవసర పరిస్థితుల్లో మీరు వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఈ మాస్క్ ధరించుకుని మీరు వాష్రూమ్కి వెళ్ళినట్లయితే కనీసం మీ ఫేస్ అన్న రివీల్ చేయకుండా ఉండొచ్చు. ఒకవేళ మీరు అక్కడ కెమెరా ఉంది అనుకోండి,
కనీసం మీ ఫేస్ అయినా సరే రివ్యూ లేకుండా ఉంటుంది. అది మన దౌర్భాగ్యం, చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఈ విధంగా కూడా కొంతవరకైనా మీరు సర్వే అవుతారని నేను నా సలహా. ఇంకో టిప్ చెప్తాను. షాపింగ్ మాల్స్కి వెళ్తారు. షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మీరు ఇవాళ రేపట్లో కంపల్సరిగా ట్రయల్ రూమ్కి వెళ్ళందే షాపింగ్ మాల్స్కి వెళ్ళి తిరిగి వచ్చే లేడీస్ ఎవరు లేరు ఇప్పుడు. సో అందుకని వాళ్ళ కోసం నేను ఏం టిప్ చెప్తానంటే, మీరు కొనాలనుకునే డ్రెస్ మీ దగ్గర ఉండే ఉంటుంది. ఆ అవుట్ఫిట్ సైజ్ అనేది మీ దగ్గర కంఫర్టబుల్గా ఉండే అవుట్ఫిట్ సైజు నోట్ చేసుకుని ఒక టైలర్ దగ్గర మెజరింగ్ టేప్ అని పట్టుకెళ్ళి మీరు షాపింగ్ చేసేటప్పుడు ఆ నడుం సైజు కానీ ఆ మొత్తం సైజ్ అంతా కూడా ఎట్లా కొలుసుకుని ఈ సైజ్ సరిపోద్దని మీరు ఓకే చేయొచ్చు. మీ దగ్గర కరెక్ట్గా ఉండే ఎటువంటి డ్రెస్ కొనాలనుకుంటున్నారో సేమ్ అటువంటిది కానీ దాని దగ్గరగా ఉండే డ్రెస్ అవుట్ఫిట్ మీ దగ్గర కరెక్ట్గా ఫిట్ అయ్యే సైజ్ అని ఉంటే ఆ డ్రెస్ పట్టుకెళ్ళాలనుకోండి, ఆ డ్రెస్కి నడుం సైజు కానీ అన్ని సైజులు కూడా మీరు మ్యాచ్ చేసుకుని చూసుకోవచ్చు. ఈ విధంగా కూడా మీరు షాపింగ్ మాల్స్లో ట్రయల్ రూమ్కి వెళ్లకుండా మీరు నిరోధించవచ్చు అన్నమాట. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. అట్లాగే చాలా ఉన్నాయి. అలా ప్రతి ప్లేస్లో కూడా మీరు మీ ఇంట్లో కూడా మీ బాత్రూంలో కూడా మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాల్సింది. ఎక్కడికి వెళ్ళినా సరే వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు 1 minute మొత్తం ఒక్కసారి క్షుణ్ణంగా ఎక్కడైనా పిన్ హోల్స్ ఉన్నాయా, ఆ పిన్ హోల్ కెమెరాలు కూడా బాగా వాడతారన్నమాట. ఆ చిన్న హోల్ ఉంటుందన్నమాట, ఆ హోల్ నుంచి కూడా కెమెరా ప్రదర్శన చేయొచ్చు. సో అందువల్ల మీరు ప్రతిదీ క్షుణ్ణంగా పరీక్షించాలి. చేసిన తర్వాతనే మీరు దీన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మీ ఇంటి దగ్గర కూడా ప్రమాదం లేకపోలేదు. మీ ఇంటి దగ్గరికి ఎవరైనా ప్లంబర్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ రిపేర్ వాడు కానీ, సర్వీస్ మ్యాన్ కానీ, సిస్టమ్ రిపేర్ వాడు కానీ, ఇవాళ రేపులో ప్రతిదీ కూడా హోమ్ రిపేర్ ఎక్కువైపోయింది. ఇంటికి వచ్చి కస్టమర్ రిపేర్ చేసి వెళ్తున్నాడు. అట్లాగే మన ల్యాప్టాప్ కానీ సిస్టమ్స్ కానీ రిపేర్ చేసినప్పుడు ప్రతి మినిట్ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను ఏం పార్ట్ ఫిట్ చేస్తున్నారు దాంట్లో. ఇప్పుడు సిపియూ ఉంది డెస్క్టాప్, ఆ సిపియూలో ఏదో రిపేర్ అని పిలుస్తాం మనం. వచ్చిన తర్వాత దాంట్లో ఏం ఫిట్ చేస్తారో చేయదు, వాడికి అప్ చెప్పేసి మన పని మనం ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం. అట్లా కాకుండా రిపేర్ సర్వీస్ మ్యాన్ వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నారో, ఏం ఫిట్ చేస్తున్నారో, ఎందుకు ఫిట్ చేస్తున్నారు, డౌట్ వచ్చి అడగొచ్చు, ఇది ఎందుకు ఫిట్ చేస్తున్నావు అని. ఆ విధంగా కూడా చేయొచ్చు. అట్లాగే ఎలక్ట్రికల్ సర్వీస్ మనకి ఏదైనా ఇన్స్టాలేషన్ చేసినప్పుడు, ఏదైనా స్విచ్ బోర్డు ప్లగ్ ఏదైనా రిపేర్కి వచ్చినప్పుడు కూడా ఆ ప్లగ్ల్లో కూడా హైడెన్ కెమెరాస్, స్పై కెమెరాస్ పెట్టే ఛాన్సెస్ ఉందన్నమాట. అందువల్ల ఎవరైనా మన ఇంటికి అన్నోన్ పర్సన్ వచ్చినప్పుడు ఆ పర్సన్ చేసే పని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కూడా మీరు కొంతవరకు ఈ హైడెన్ క్యామ్ బార్ నుంచి తప్పించుకోవచ్చు అనమాట. అట్లాగే మీరు స్పై క్యామ్, హైడెన్ క్యామ్ కూడా ఈ వైఫై కానీ ఇన్ఫ్రారెడ్ నెట్వర్క్ తెలిసినట్లయితే మీరు ఒకసారి ఫోన్ ఆన్ చేసి ఎవరితో నెట్వర్క్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. బ్లర్ వాయిస్ లాగా ఏదో సిగ్నలింగ్ వాయిస్ కిక్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది. అలా ఉన్నా సరే ఇక్కడ మీరు ఏదో వేరే ట్రాన్స్మిటర్ ఉన్నట్టుగా గుర్తించాలన్నమాట. ఖచ్చితంగా మీ ఫోన్ మాట్లాడినప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిందంటే మీ చుట్టుపక్కల ఏదో ట్రాన్స్మిటర్ ఉంది అంటే డేటా ట్రాన్స్ఫర్ కోసం ట్రాన్స్మిటర్ ఏదో ఏర్పాటు చేశారని మీరైతే గమనించాల్సి వస్తుంది అనమాట. సో ప్రతి విషయంలో కూడా ఆడవాళ్ళు మనల్ని ఎవరో వాచ్ చేస్తున్నారు, మన కోసం కెమెరా పెట్టారని ప్రతి విషయంలో కూడా అనుకుని ఎక్కడికి వెళ్ళినా సరే అనుమానించాల్సిందే. అట్లాగే ఈ మధ్యకాలంలో హాస్టల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, హోటల్స్లో అన్ని ప్రాంతాల్లో మనం సీసీ కెమెరాల్లో హైడెన్ క్యామ్స్ ఇవన్నీ పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక కంపెనీలో కూడా మీరు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్లో అయితే మీరు ఈ యాప్ ద్వారా మీరు డిటెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ టైం ఉంటుంది. మనం ఏదైనా జాబ్ చేస్తున్నాం ఒక ఆఫీస్లో, దాంట్లో వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు మీరు లైట్ ఆఫ్ చేసి ఆ దాంట్లో ఏమైనా ఫిట్ చేశారు లేదని కూడా మీరు కెమెరా యాప్ ద్వారా చెక్ చేయొచ్చు. మీరు ఒక సిఐడి లాగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కొంతలో కొంత ఈ హైడెన్ క్యామ్, స్పై క్యామ్ నుంచి మీరు బయటపడే ఛాన్స్ అయితే ఉంది. అట్లా కాకుండా ప్రతి విషయంలో కూడా గుడ్డిగా మీరు నమ్మి మీ ఫ్రెండ్స్ రూమ్లో కానీ, మీ కోలీగ్స్ రూమ్లో కానీ వాష్రూమ్స్కి వెళ్ళడం తగ్గించండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రమాదం ఉందని మీరు డిసైడ్ అవ్వాల్సిందే. మీరు మీ కోలీగ్ ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్తారు, అక్కడ చెప్పలేం. మీరు జాగ్రత్తగా ఉంటే ఇంతలో కొంతైనా చేయాలని నేను అనుకుంటున్నాను. అట్లాగే నేను ప్రభుత్వానికి కూడా నేను ఒక మెసేజ్ అయితే ఉన్నాను. ఈ స్పై క్యామ్స్ కానీ, హైడెన్ క్యామ్స్ కానీ, పిన్ హోల్ కెమెరాలు కానీ, ఏ కెమెరా అయినా సరే దానికి ఒక మన మొబైల్ ఫోన్ మార్కెటింగ్ ఎలా అయితే ఉంటుందో ఒక IMEI నెంబరు, అదే తరహాలో ఈ స్పై క్యామ్స్కి, హైడెన్ క్యామ్స్కి ఒక నెంబర్ ఉండాలి. ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఈ పర్చేజ్ డీటెయిల్స్, అడ్రస్ కూడా ఆధార్ కార్డు కంపల్సరీ లింక్ అయ్యి ఉండాలి. స్పై క్యామ్స్ ఇవన్నీ కూడా చైనా నుంచి దిగుమతి అవుతూ ఉంటాయి. చైనా నుంచి దిగుమతి అయ్యి ఈ మన లోకల్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఆన్లైన్ షాపింగ్లో మనకి పర్చేజ్ అవుతూ ఉంటాయి. ఫేస్బుక్ బిజినెస్ వీటిలో కూడా. అందువల్ల ఎవరు బిజినెస్ దీన్ని అమ్మినా సరే, ఎవరు సేల్ చేసినా సరే ఆ కొన్న వాళ్ళ పర్సన్ యొక్క డీటెయిల్స్, అలాగే కెమెరా యొక్క సీరియల్ నెంబరు, దానికి ఎందుకోసం వాడుతున్నాడో, ఏ పర్పస్ కొంటున్నాడో అనేది డీటెయిల్స్ తీసుకుంటే కొంతలో కొంతమంది అయినా సరే కొంత భయపడి ఇటువంటి
ఇటువంటి అవసరాల కోసం ఈ బాత్రూమ్లో అట్లా పెట్టకుండా ఉంటారని కొంత భయపడతారు. ఈ హైడెన్ క్యామ్లో స్పై క్యామ్లకి ఒక పాలసీ అయితే తీసుకురావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజ్ కుమార్.